తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ రెండో రోజుకి చేరింది. ఈ నెల 10 వరకు నామినేషన్లు వేనున్నారు అభ్యర్థులు. దీంతో ఆర్ఓ కార్యాలయాల వద్ద హడావిడి వాతావరణం నెలకొంది. మరోవైపు పోలీసులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మోహరించారు. 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. రైట్, నామినేషన్ల ప్రక్రియకి సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ కౌండిన్య అందిస్తారు. కౌండిన్య, తెలంగాణ శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో నిన్నటి నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమని చెప్పుకోవచ్చు. మొత్తం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా నామినేషన్లు వచ్చినట్టు కూడా ఇప్పటికే ఈసీ వెల్లడించిన పరిస్థితి మనం చూస్తున్నాం. రాష్ట్రంలో మొత్తం 119 స్థానాలకు గాను 19 ఎస్సీ 12 ఎస్సీ రిజర్వ్ స్థానాలతో పాటు మొత్తం కలిపి 119 స్థానాలకు కూడా ఎన్నికలు జరుగున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించింది. నిన్నటి నుండి 10వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు నామినేషన్లు వేసుకోవచ్చని కూడా ఈసీ వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో కూడా అభ్యర్థులు నామినేషన్ వేయాల్సి ఉంటుంది. నామినేషన్ స్వీకరణ కూడా అధికారులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్నటి నుండి 3 నుండి 10వ తారీఖు వరకు కూడా ఆ నామినేషన్లు వేయాల్సి ఉంది. ఒక ఆదివారం మినహాయించి మిగతా అన్ని రోజుల్లో కూడా నామినేషన్ వేయాల్సి ఉంటుందని కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే నామినేషన్ల పరిశీలన నవంబర్ 13వ తారీఖు ఉంటుంది. 15వ తారీఖు వరకు కూడా ఉపసంహరించుకునే అవకాశం కూడా ఈసీ కల్పించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల 30వ తారీఖున కూడా పోలింగ్ ఉంటుంది. డిసెంబర్ 3వ తారీఖున కూడా ఎన్నికల లెక్కింపు కూడా ఉంటున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. అన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు నామినేషన్లకు సిద్ధమవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ రోజు సిద్దిపేట జిల్లా కోనాయిపల్లిలో కూడా సీఎం కేసీఆర్ ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ తర్వాత ఈ నెల 9వ తారీఖు నామినేషన్ వేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు గజ్వేల్ అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో కూడా సీఎం కేసీఆర్ నామినేషన్ వేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. కొన్ని నిబంధనలు కూడా పెట్టడం జరిగింది. భారత ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలు కూడా విధించడం జరిగింది. ఒక అభ్యర్థి 2 చోట్ల కన్నా ఎక్కువ సార్లు కూడా నామినేషన్ వేయకూడదని, 2 చోట్ల మాత్రం పూర్తి చేయాలని కూడా నిబంధనలు ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రతి ఒక్క అభ్యర్థి 4 సెట్ల వరకు నామినేషన్ దాఖలు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కొంత ఇప్పటికే బీఆర్ఎస్ 117 స్థానాలు, అదేవిధంగా కాంగ్రెస్ 100 స్థానాలు, బీజేపీ 8 స్థానాలకు కేటాయించడం అభ్యర్థులు ప్రకటించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా ఆశావాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు 4 సెట్ల అవకాశం ఉంది కాబట్టి ఇండిపెండెంట్ గా కూడా వేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత బీఫామ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాటిని విత్డ్రా పెట్టుకొని వేరే బీఫామ్ వేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి 4 సెట్ల వరకు కూడా వేయచ్చు అని కూడా ఇప్పటికే తెలియడం జరిగింది. వీరందరూ కూడా అఫిడవిట్ ను క్షుణ్ణంగా నింపాల్సి ఉంది. వీటన్నిటిని కూడా డిస్ప్లే చేస్తారు. ఏవైనా పొరపాటు జరిగితే వారిపైన చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క కాలంని కూడా నింపాలని కూడా చెప్పడం జరిగింది. ఈసారి మరొకసారి అవకాశం కూడా ఆన్లైన్ లో చేసే అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు నేరుగా కాకుండా ఆన్లైన్ లో కూడా అప్లికేషన్ సొంతంగా చేసుకునే వెసులుబాటు కూడా ఈసీ కల్పించమని చెప్పుకోవచ్చు. కాకపోతే నేరుగా వాటిని మాత్రం ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయం మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది, సిగ్నేచర్ పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది, నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులందరూ కూడా దీన్ని దేనికి చూసుకుని ఎక్కడికక్కడ పూజలు చేసుకొని కొంతమంది నాయకులు ఉంటే మరికొంతమంది టికెట్ల కోసం ఆశిస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. రేపు బీజేపీ
అభ్యర్థులు కూడా నామినేషన్ తుది జాబితాను కూడా నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవడంతో కూడా తుది జాబితాను కూడా రేపు విడుదల చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా 40 లక్షల నుంచి కూడా ఖర్చు పెట్టాలని కూడా ఈసీ స్పష్టంగా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి కూడా ఈసీ ప్రతి ఒక్క అభ్యర్థి ఖర్చును కూడా కౌంట్ చేస్తుంది, ప్రతి ఒక్క క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఈ నిన్నటి నుండి ఎన్నికలు మూసే వరకు కూడా అభ్యర్థి 40 లక్షల నుంచి కూడా ఖర్చు పెట్టరాలని కూడా డిక్లరేషన్ గురించి పరిస్థితి మనం చూస్తున్నాము. నామినేషన్ పత్రాలలో ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసులు, విద్యా అర్హతలు అన్ని వివరాలు కూడా పెట్టాల్సి ఉంటుంది. అన్నిటి కాలమ్స్ కూడా నింపాల్సిన పరిస్థితి అయితే తప్పకుండా ఉంటుంది. అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్ తో పాటు కొత్త ఆస్తి లావాదేవీలు అన్ని కూడా ఉంటుంది. అయితే ఇప్పటికే అన్ని ప్రక్రియలు అయితే ప్రారంభమైన ఇప్పటికే పోలీసులు పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే నామినేషన్ ప్రక్రియ పూర్తి స్టార్ట్ అవ్వని నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 453 కోట్ల మేరకు కూడా రాష్ట్రంలో డబ్బు పట్టుబడిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలిసింది. 2018 ఎన్నికల్లో 103 కోట్లు మాత్రమే పట్టుబడగా ఈసారి ఇంకా నామినేషన్ ప్రక్రియ ప్రారంభం నాటికే ఇంకా 30 రోజుల గడువు ఉంది. ఇప్పటికే 453 కోట్లు ఉంటే దీనికి 1000 కోట్లు దాటే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే పోలీసులకు స్పష్టమైన వైఖరి ఉన్న నేపథ్యంలోనే తనిఖీలు మాత్రం ముమ్మరంగా చేస్తున్నట్టు కూడా ఈసీ ఇప్పటికే తెలిసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రానున్న 24 గంటల్లో కూడా వెబ్సైట్ కూడా అప్లికేషన్ వేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఆదివారం మినాయించి మిగతా అన్ని రోజులలో కూడా అప్లికేషన్స్ నామినేషన్స్ వేయొచ్చని కూడా చెప్తున్నారు. అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఇటు అభ్యర్థులతో పాటు మరో 3 నుంచి 4 మాత్రమే లోనికి అలౌ చేస్తారు. కార్యాలయానికి 100 మీటర్లు 200 మీటర్ల మొత్తం వెహికల్స్ అన్ని కూడా ఆపేసి కేవలం కార్యాలయాల ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. మరోవైపు చూస్తుంటే చాలా వైపు ఇప్పటికే అభ్యర్థుల పరిశీలన కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా మనకు తెలుసు. జిల్లాలలో కూడా ముఖ్య నాయకులందరూ నామినేషన్ ప్రక్రియ కోసం సిద్ధమవుతున్నారు. సీఎం కేసీఆర్ కూడా ఈ రోజు కొనాయిపల్లి టెంపుల్కి వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 అన్ని చోట్ల కలిసి మొత్తం దాదాపు 100 నామినేషన్లు పడ్డాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు మరింత పెరిగే అవకాశం మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి 4 అప్లికేషన్ వేసే వెసులుబాటు ఉన్నది కాబట్టి ఒక్కొక్కరు 2 నామినేషన్లు 3 నామినేషన్లు కూడా వేస్తాం. తర్వాత దాన్ని మనకు 15 తారీఖు వరకు విత్డ్రా ఆప్షన్ ఉంది కాబట్టి బీఫామ్ అందిన వెంటనే వాటి మీద విత్డ్రా చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు 2వ రోజు నామినేషన్ ప్రక్రియ ఈ రోజు 11 గంటలకు ప్రారంభమవుతుంది. 3 గంటల లోపు కూడా నామినేషన్ వేసే ఆస్కారం మనకు కనిపిస్తుంది. ఇప్పటికే బీజేపీ ఈ రోజు రేపు కూడా మిగతా ఏదైతే అభ్యర్థులు 36 సీట్లు ఉన్నాయో వాటిని కూడా ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ 19 స్థానాలకు కూడా టికెట్లను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే టీఆర్ఎస్ లో మాత్రం ఇంకా 2 సీట్లు పెండింగ్ పెట్టారు. నాంపల్లి అదేవిధంగా గోషమాల్ సీట్లను కూడా ఇప్పటికీ పెండింగ్ ఉంది. వాటిని కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ చూసుకుంటే ఆశావాహులు కూడా పార్టీలు కౌండిన్యా వరంగల్లో ఇప్పటికే 2 రెబెల్లు వేసినట్టుగా తెలుస్తోంది బీఆర్ఎస్ లో. ఇక్కడ ఏమైనా అలాంటివి చోటు చేసుకున్నాయా? రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పార్టీలలో కూడా మొత్తం ఫుల్ఫిల్ గా టికెట్లు కేటాయించాలని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ మినహా మిగతా పార్టీలన్నీ కూడా ఇటు కాంగ్రెస్ కేవలం 100 సీట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. ఇంకా 19 సీట్లను పెండింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా బీజేపీ 88 సీట్లకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించే పరిస్థితి ఉంది. ఇంకా 36 సీట్లకు కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే అక్కడ ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందస్తుగానే నామినేషన్లు చేస్తున్నారు. ఇన్ కేసు టికెట్ దక్కకపోతే నామినేషన్ ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ నామినేషన్ వేస్తున్నారు. తర్వాత ఇంకా బీఫామ్ ఇస్తే ఇండిపెండెంట్ గా నామినేషన్ విత్డ్రా చేసుకొని బీఫామ్ ద్వారా కూడా వాళ్ళు నామినేషన్ వేసే అవకాశం అయితే ఉంటుంది. ఇన్కేస్ బీఫామ్ కోసం ఎదురుతుంది లాస్ట్ చుక్కెదురైతే పోటీలో నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత పోటీలు చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఇండిపెండెంట్ గా ఎవరికి వారు తెలివిగా కూడా నామినేషన్ వేస్తున్నారు. ఎందుకంటే ఈజీ ఇప్పటికే వెసులుబాటుని కల్పించారు. ప్రతి ఒక్కరు కూడా 4 వరకు కూడా దాఖలు చేయొచ్చు అని కూడా చెప్తున్న నేపథ్యంలోనే ఇండిపెండెంట్ కూడా నామినేషన్ భారీగా కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వరంగల్లో నిన్న ఉన్నాయి. వేరే జిల్లాలో కూడా ఇండిపెండెంట్ గా కూడా నమోదయ్యే అవకాశంతో మనకు కనిపిస్తాయి. ఓవరాల్ గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి మాత్రం సీట్ తెలుస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈసారి త్రిముఖ పోటీ ఉంటుంది. ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, నెక్స్ట్ ఫైట్ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరోసారి చూసుకుంటే ఎంఐఎం కూడా వారి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అయితే ఎంఐఎం కూడా ముఖ్యంగా తాము పోటీ చేయని ప్రాంతాలలో కూడా బీఆర్ఎస్ కి సపోర్ట్ చేయాలని కూడా చెప్పడం పరిస్థితి. మరో విధంగా వైఎస్ఆర్టీపీ కూడా కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పార్టీలన్నీ కూడా ఏకమైతున్న పరిస్థితి నేపథ్యంలో ఎవరు అధికారంలోకి వస్తారనే ఉత్కంఠ మాత్రం నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్యా.
రైట్, ఇక నామినేషన్ల ప్రక్రియ అయితే మొదలైంది. అక్కడక్కడ రెబల్స్ కూడా పోటీ చేస్తూ తమ నామినేషన్లు వేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో తెలంగాణలో రిజల్ట్ ఏ విధంగా ఉంటుందనేది ఒక నెల రోజుల్లో మనకు తెలియనుంది. రైట్, ఖమ్మం నుంచి మరింత సమాచారం ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, నామినేషన్ల ప్రక్రియకి సంబంధించి ఏ విధంగా జరుగుతోంది? సమయంలో కీలకమైన నామినేషన్ల ఘట్టానికి అయితే తెరలేసిందని మనం చెప్పవచ్చు. తొలి రోజు జిల్లాలో ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించి 5 నియోజకవర్గాల్లో ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలు అయితే తొలి బోని అయింది. ఇక వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలు మాత్రం నామినేషన్లు అయితే దాఖలు చేయలేదు. ఇక ఈ నెల 10 వరకు అయితే నామినేషన్లు దాఖలు గడువు ఉండడంతో కొందరు తొలి రోజు ఒక సెట్ అయితే సమర్పించారు. కాగా బరిలో నిల్చునే అభ్యర్థులు ఎక్కువ మంది ఈ నెల 9వ తేదీనే నామినేషన్లు వేసేందుకు అయితే ముహూర్తం నిర్ణయించుకుంటే తెలుస్తుంది. అయితే ఇక మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ ఖమ్మం నియోజకవర్గానికి ఒక సెట్ నామినేషన్ అయితే వేశారు. ఇటు ఏదైతే వాళ్ళ అనుచరులు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఇతర నేతలతో కలిసి ఆయన 6 ఆదర్శ స్వరూపకి అయితే నామినేషన్ అందజేశారు. ఇక గడువు ముగిసేలోపు పార్టీ శ్రేణులతో ర్యాలీగా వచ్చి మరో సెట్ నామినేషన్ వేయనున్నారు. అలాగే ఇక ఇండిపెండెంట్ గా కొంకిమళ్ళ సాయి కుమార్, ఇటు పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి అయితే కాటేపల్లి శైలజ కూడా నామినేషన్ సమర్పించారు. ఇక పాలేరు నియోజకవర్గానికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పసుపులేటి శ్రీనివాసరావు, అదేవిధంగా ఇండిపెండెంట్ గా బొడగ జంగం సాయిలు నామినేషన్ అయితే దాఖలు చేయగా మిగతా 3 నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఏదైతే నామినేషన్లు పలు పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడిన ఇంకా టికెట్ ప్రకటించిన నియోజకవర్గాలు ఇప్పటికే టికెట్ వస్తుంది అనుకుంటున్న ఆశావులంతా ముందుగా నామినేషన్ వేసేందుకైతే సిద్ధమవుతున్నారు. ఇక టికెట్ రాకపోతే తమకు బుజ్జగించడం, ఆ తర్వాత పార్టీ అభ్యర్థి గెలిచి ప్రభుత్వం వస్తే ఏదైనా నా పదవులు ఇస్తారనే కోణంలో ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చినట్లయితే తెలుస్తుంది. అయితే ఏ పార్టీ నుంచి ఎంతమంది రెబల్స్ నామినేషన్ వేస్తారనేది అయితే తేలాల్సి ఉంది. ఎక్కువ మంది రెబల్స్ ఒకే పార్టీ నుంచి ఉంటే వారిని అభ్యర్థులు బుజ్జగించడం, తక్కువ సమయంలోనే కష్టపడితే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కానీ టికెట్ కోసం వేచి చూస్తున్న వారు మాత్రం నామినేషన్ వేస్తే తమ ప్రాధాన్యత పార్టీకి తెలుస్తుందనే భావనలో అయితే ప్రచారం చేస్తున్నట్లయితే జరుగుతుంది. ఇక కేసీఆర్ ఏదైతే జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థులు సీఎం కేసీఆర్ నామినేషన్ వేయనున్న ఈ నెల 9వ తేదీ చివరి తేదీ కావడం, ముహూర్తం కూడా ఆ రోజు మంచిగా ఉండడంతో ఆ రోజే వేయడానికి అయితే ఎక్కువ మంది నిర్ణయించారు. ముందుగా ఒక సెట్ నామినేషన్ వేసి చివరి రోజు వరకు ర్యాలీగా మరో సెట్ సమర్పించేందుకైతే ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. ఈ నెల 9న నామినేషన్ వేయనున్నట్లు ఇప్పటికే సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ప్రకటించారు. ఇక తమ పేర్లను బలం అదేవిధంగా గతంలో ఏ దేవాలయంలో పూజలు చేసి నామినేషన్ వేస్తే విజయం ఫలిస్తుందో మళ్ళీ అదే సెంటిమెంట్ ని పాటించేందుకైతే సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ నామినేషన్ సంబంధించి ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగానే ఉదయం 10 గంటల నుంచి జిల్లాలో 5 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారి కార్యాలయాలు నామినేషన్ అయితే స్వీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని నియోజకవర్గాల్లో వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేయడమే కాక నిర్ణీత సమయంలో నాయకులు వాహనాల అనుమతులను కూడా సిద్ధంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లా ఏదైతే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం ఎక్కువగా ఉండడంతో ఇక్కడ నామినేషన్ల పర్వానికి కూడా ప్రత్యేకంగా కేంద్ర బలగాలు అదేవిధంగా రాష్ట్ర బలగాలను సమన్వయం చేస్తూ అయితే ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా ఇప్పటికే కేంద్ర బలగాలు కూడా భారీగా మోహరించి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఛత్తీస్గఢ్ అదేవిధంగా ఇటు ఆంధ్ర బోర్డర్లుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం ఆ ఎన్నికలు కూడా ఏదైతే ఈ నెల 30న జరగనున్న ఎన్నికలు కూడా సాయంత్రం 4 గంటలకే ముగించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ నియోజకవర్గాలకు సంబంధించి కేంద్ర బలగాలు పటిష్టమైన బందోబస్తును అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించి 5 నియోజకవర్గాల్లో కూడా ప్రత్యేకమైన చర్యలు
చర్యలు తీసుకుంటారు. ఎస్పీ ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఆర్ఓ కార్యాలయానికి 100 మీటర్ల లోపు అయితే 144 సెక్షన్ విధించారు. ఎటువంటి అంటే వాహనాలు కానీ ఎటువంటి వ్యక్తులను కానీ 5గురికి మించి కూడా గుమిగూడకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఖమ్మం జిల్లాకు సంబంధించి 9వ తారీఖు మాత్రం భారీగా నామినేషన్లు వేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజు మాత్రం భారీగా ర్యాలీలతో ఏర్పాటై ఆ నామినేషన్ వేయడానికి అయితే వివిధ రాజకీయ పక్షాలు అయితే పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఖమ్మం, అదేవిధంగా పాలేరు, అదేవిధంగా మధిరకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే ప్రకటించారు. ఇక వైరా అదేవిధంగా సత్తుపల్లికి సంబంధించిన అభ్యర్థులను ప్రకటించకపోవడంతో అయితే కొంత సందిగ్ధంలో ఉన్నారు. అక్కడ కూడా అభ్యర్థుల సంఖ్య దాదాపుగా 4 నుంచి 5 కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆ టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వీరందరికీ కూడా ఏ విధంగా సమన్వయం చేయాలనే విషయంలో అయితే కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆలోచించే ధోరణిలో ఉంది. అదేవిధంగా ఇటు వామపక్ష పార్టీలు కూడా తమ ప్రాబల్యాన్ని కొనసాగించేందుకైతే ప్రత్యేకంగా కార్యాచరణ ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో మేము అభ్యర్థులను నిలబెడతామని చెప్పేసి ఇప్పటికే ఆ రాష్ట్ర కార్యదర్శి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటికి అటు సిపిఐకి సంబంధించి కొత్తగూడెం టికెట్ ను ఆశిస్తున్నారు. ఆ నేపథ్యంలో వారికి ఆ టికెట్ ఇస్తారని చెప్పేసి ఇప్పటికే ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇటు సిపిఐఎం మాత్రం కొంత సమయాన్ని అయితే పాటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా ప్రకటిస్తామని చెప్తున్నారు. ఇప్పటికీ బీజేపీకి సంబంధించిన అభ్యర్థులను కూడా ఇప్పటికే ప్రకటించారు. వారందరినీ కూడా ప్రత్యేకంగా ఏదైతే పాలేరు నియోజకవర్గానికి సంబంధించి నున్న రవికుమార్ అయితే బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అతను కూడా ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. ఇక మధిరకు సంబంధించి సిఎల్పి నేత బట్టి విక్రమార్క ఈ రోజు ఏదైతే ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామంలో ప్రత్యేకంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ లో ప్రత్యేకంగా ప్రార్థనలు చేసి తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. మరికొద్ది గంటల్లోనే ఆ ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఏదైతే పాలేరు నియోజకవర్గానికి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అక్కడ ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నియోజకవర్గాలు విస్తృతంగా తిరుగుతూ ప్రత్యేకంగా కార్యాచరణ ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లాలో అటు తుమ్మల నాగేశ్వరరావు కూడా తన 40 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని రంగరించి అన్ని కుల సమీకరణాలు అదేవిధంగా సంఘాలు తన సంబంధం ఉన్న అనుచరులందరినీ కూడా ఏకతాటికి తీసుకొచ్చి ప్రత్యేకంగా గెలిపే లక్ష్యంగా అయితే పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాకు సంబంధించి 10 సీట్లను గెలవాలని చెప్పేసి ఇప్పటికే శపథం చేసిన నేపథ్యంలో ఆ దిశగా కూడా చర్యలు తీసుకున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి రేపు ఏదైతే సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆశీర్వాద సభలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ ఎస్ఆర్ఎం డిజైనర్ గ్రౌండ్ లో ప్రత్యేకంగా సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లను కూడా ఇప్పటికే ఏదైతే రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని గంటలు ఇప్పటికే నామినేషన్ల పర్వానికి సంబంధించి ప్రధానంగా ఇప్పటికే తన అంటే ఒక సెట్ మాత్రం వేయాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించారు. డమ్మీ నామినేషన్ కూడా వేసేందుకు ఈ రోజు తన అనుచరులతో మాత్రం సాదాసీదగా వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా అటు కేంద్ర బలగాలు అదేవిధంగా రాష్ట్ర బలగాలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా అటు పార్టీలకు సంబంధించిన వారు కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వివిధ రాజకీయ పార్టీలకు కూడా ప్రత్యేకంగా వారికి సమావేశాలు ఏర్పాటు చేసి ఎటువంటి ఘటనలు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వారికి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా సిపిగా ఉన్నటువంటి విష్ణు వారియర్ ప్రత్యేకంగా వీటిపై దృష్టి సారించారు. ఇటు జిల్లా కలెక్టర్ గౌతమ్ కూడా ప్రత్యేకంగా అన్ని ఆర్ఓ కార్యాలయాల్లో ప్రత్యేకంగా తనిఖీలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటి అన్ని కూడా ఇప్పుడు స్తంభించిపోయిన నేపథ్యంలోనే ఆ కార్యాలయానికి సంబంధించిన వాటి అన్నింటి కూడా ప్రత్యేకంగా ఏదైతే తహసీల్దార్ కార్యాలయాల్లో మాత్రం రిటర్నింగ్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఈ రిటర్నింగ్ కార్యాలయం 5 నియోజకవర్గాలకు సంబంధించి ఆయా తహసీల్దార్ కార్యాలయాలు మాత్రం గట్టి బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ప్రత్యేకంగా కౌంటర్లను కూడా ఏర్పాటు చేసి నామినేషన్ పత్రాలకు సంబంధించిన వారు వ్యయ ప్రయాసాలకు సంబంధించి అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను కూడా ప్రత్యేకంగా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే నేపథ్యంలో వారికి సంబంధించిన వ్యయానికి సంబంధించిన అకౌంట్ బుక్ ను కూడా ప్రత్యేకంగా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు అయితే చేశామని చెప్పేసి ఇటు అధికారులు కూడా చెప్తున్నారు. ఈసీ కూడా ప్రత్యేకంగా తీసుకుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ కూడా ఖమ్మం జిల్లా ప్రత్యేకంగా దృష్టి
సాధించారు. ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడిపోయి కాంగ్రెస్ పార్టీ రైట్ ఉపేందర్, వీరందరినీ కూడా ప్రత్యేకంగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో మొత్తంగా చూసుకుంటే మాత్రం ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ దాఖలు మాత్రం సజావుగా కొనసాగుతుందని చెప్పవచ్చు మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. రైట్, ఇక నామినేషన్ల పర్వానికి సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్. రైట్, మహాలక్ష్మి, ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రెండవ రోజు కూడా నామినేషన్ల పర్వం అయితే కొనసాగుతా ఉన్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్లలో కూడా ఈ నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతా ఉంది. భారీ బందోబస్తు మధ్య కూడా రెండవ రోజు అయితే కొనసాగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే నిన్న ఒక రోజునే ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కావచ్చు, బోధులో కూడా ఇక్కడ కూడా అభ్యర్థులు అయితే నామినేషన్ దాఖలు చేయలేదు. కానీ ఇక ఖానాపూర్ లో పిరమిడ్ పార్టీకి సంబంధించిన విజయ్ అనేటువంటి మహిళ కూడా నామినేషన్ దాఖలు చేసింది. అదే విధంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఒక నామినేషన్ కాలేదు. కానీ సిర్పూర్కు సంబంధించి కూడా సిర్పూర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రవి శ్రీనివాస్ వల్ల సతీమణి సుజాత కూడా ఈ రోజు నిన్న ఒక నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అదే ఇప్పుడు ఏదైతే చెన్నూరుకు సంబంధించి కూడా చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఏదైతే ఫార్వర్డ్ బ్లాక్ తరఫున కూడా సోగల సంజీవ్ అనేటువంటి నాయకుడు కూడా నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఇక మంచిర్యాలకు సంబంధించి కూడా ఇంకా నామినేషన్ ఏదైతే నామినేషన్లకు ఏ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ముఖ్యంగా కూడా 8, 9 తారీఖులో కూడా ముహూర్తాలు మంచిగా అంటే ముహూర్తాలు ఉన్న నేపథ్యంలో చాలా మంది కూడా అదే రోజు ఎక్కువగా ఏదైతే ఈ నామినేషన్లు వేయడానికి కూడా సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్నది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే ఆదిలాబాద్ లోని ఆర్డీఓ కార్యాలయం కావచ్చు, ఖానాపూర్ లోని ఎంఆర్ఓ కార్యాలయం, అదేవిధంగా కూడా ఆసిఫాబాద్ లోని ఆర్డీఓ కార్యాలయం, సిర్పూర్ లోని ఎంఆర్ఓ కార్యాలయాల వద్దతో పాటు మంచిర్యాల ఆర్డీఓ కార్యాలయాల వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించి కూడా ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఎవరైతే నామినేషన్ వేస్తా ఉన్నారో అభ్యర్థి ఎంబడి కూడా ఒక వ్యక్తికి మాత్రమే అనుమతిస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా క్షుణ్ణంగా కూడా పరిశీలించి కూడా దాఖలు ఏదైతే పత్రాలు తీసుకురావాలంటే కూడా ముందే కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితికి ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతా ఉన్నది. ముఖ్యంగా కూడా మరో 2 రోజులు అంటే 8, 7, 8, 9 తేదీలో కూడా మంచి ముహూర్తం ఉన్న నేపథ్యంలో కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ కూడా అదే రోజు కూడా నామినేషన్ వేయడానికి కూడా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్నది. ముఖ్యంగా కూడా మొత్తం కూడా ఓవరాల్ గా చూస్తే కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు అయితే 4 నామినేషన్లే దాఖలైనట్టు కూడా తెలుస్తా ఉన్నది మహాలక్ష్మి. థ్యాంక్ యూ.